హై గైస్, వెల్కమ్ టు రిచర్డ్ వెంకటేష్. బ్రేకింగ్ న్యూస్, రోహిత్ శర్మని రేపటి స్టార్ట్ కాబోయే సిడ్నీ టెస్ట్కి డ్రాప్ చేసినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ట్విట్టర్, అన్నిట్లో ఈ వార్త వచ్చింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, కానీ ఇట్ ఈస్ సర్టన్ దట్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్లో ఆడుకోవడం లేదు. బహుశా శుభ్మన్ గిల్ అతని ప్లేస్లో ఆడొచ్చు. బుమ్రా టీంకి కెప్టెన్గా ఉంటాడు. మార్నింగే ఇది కొంతవరకు అనుమానాలు రేకెత్తించింది. ఎందుకంటే మామూలుగా మ్యాచ్కి ముందు రోజున సాంప్రదాయం ఏంటంటే కెప్టెన్ వచ్చి ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తాడు. కానీ గౌతమ్ గంభీర్ అడ్రస్ చేశాడు. అతను అడిగారు, గుచ్చుకొచ్చి అడిగారు, మరి కెప్టెన్ ఎందుకు రాలేదంటే అలా ఏం రూల్ లేదు కదా, హెడ్ కోచ్ వచ్చాను, మరి గౌతమ్ గంభీర్ మరి రోహిత్ శర్మ ఉంటాడా మ్యాచ్లో అంటే అతను దాట వేశాడు. రేపు దానికి సూటిగా సమాధానం చెప్పలేదు. రేపు పిచ్ చూసిన తర్వాత మేము ఫైనల్ 11 ఎవరు ఉంటారని డిసైడ్ చేసుకుంటాం అని చెప్పాడు. సో దానివల్ల అక్కడే ఇఫ్ యూ పుట్ 2 and 2 టుగెదర్ మనకు అర్థమైన విషయం ఏంటంటే రోహిత్ శర్మ ఉండకపోవచ్చు అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం మన ఛానల్లో. ఏంటంటే రోహిత్ శర్మ ఇప్పుడున్న ఫామ్లో అతని టీంకి ఒక బర్డన్గా మారాడు. ఇట్స్ బికమ్ ఏ వాకింగ్ వికెట్. ఏమాత్రం కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, అతని బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, చాలా ఈజీగా అవుట్ అవుతున్నాడు. ఓపెన్ చేయడం వల్ల ఓపెనింగ్ స్లాట్లోకి రావడం వల్ల రాహుల్ బాగా ఆడుతున్న రాహుల్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, నెంబర్ 3లో. సో రాహుల్ ఓపెనింగ్ బాగా చేస్తున్నాడు. రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడలేకపోతున్నాడు, ఇక్కడ ఆడలేకపోతున్నాడు. మొత్తం 5 innings ఆడితే 5 innings కూడా 31 runs మాత్రమే చేశాడు. ఒకసారి డబుల్ ఫిగర్స్కి వచ్చాడు. అంతేకాకుండా అతని యావరేజ్ 6 మాత్రమే ఉంది, 6. సో అలాంటి కెప్టెన్ అయినంత మాత్రాన అతను ఒక బర్డన్గా మనం మోసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇది చాలా మస్ట్ విన్ టెస్ట్ మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలిస్తేనే మనం సిరీస్ డ్రా చేసుకుంటాం. ప్లస్ మనం WTC ఫైనల్కి వెళ్ళాలంటే మ్యాచ్ గెలిస్తే రాదు. గెలవకుండా ఇక్కడ ఓడిపోతే మన ఛాన్సెస్ అక్కడే పూర్తిగా పోయినట్టు. అందుకని ఈ హార్ష్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ సర్టన్ అది. సో బుమ్రా క్యాప్టెన్ చేయడం, అలాగే ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ ఇస్తారు. ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఆకాష్ దీప్ని రూల్ అవుట్ అన్నట్టుగా గౌతమ్ గంభీర్ మార్నింగ్ ప్రెస్ మీట్లో చెప్పాడు. బ్యాక్ ఇంజరీ ఉంది అతనికి. సో ప్రసిద్ధ్ కృష్ణ డెబ్యూ కాదు, ఎందుకంటే ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాలో 23-24లో. హీఈస్ గోయింగ్ టు ప్లే హిస్ 3rd టెస్ట్ మ్యాచ్. ఇది టీంలో ఈ 2 మార్పులు ఉండే అవకాశం ఉంది. రిషబ్ పంత్ కూడా తీసేస్తారు, జురేల్ని పెడతారు అంటే రిషబ్ పంత్ ఆన్ మెరిట్ కాదు, ర్యాష్ షాట్ ఆడినందుకు. ఒకప్పుడు కపిల్ దేవ్ తీసేస్తారు 84, 85 ఎగ్జాక్ట్లీ గుర్తులేదు నాకు. ర్యాష్ షాట్ ఆడాడని డిసిప్లినరీ రీజన్స్ మీద తీసేశారు. ఎందుకంటే రిషబ్ పంత్ 20s 30s చేసిన ఈ లుక్ కంఫర్టబుల్. మొన్న మెల్బోర్న్ టెస్ట్లో కూడా 2 సెషన్స్, ఒక సెషన్ అంతా మొత్తం బ్యాటింగ్ చేయగలిగాడు. సో అతన్ని తీసేయడంలో మీనింగ్లెస్, అంతకంటే దారుణం ఉండదు. అతను మరీ అంత దారుణమైన ఫామ్లో వెళ్ళాడు. అతను షార్ట్ సెలెక్షన్ బాగాలేదు, దాని విషయంలో అతనికి వార్నింగ్ ఇచ్చి పంపించాలి తప్ప అతను తీసేయడం అంటే చాలా దారుణమైన విషయం. మరి విరాట్ కోహ్లీకి ఒక రూలు, రోహిత్ శర్మకి ఒక రూలు అని చెప్పి మీరు అనొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, ఓకే విరాట్ కోహ్లీ కూడా ఫెయిల్ అవుతున్నాడు, కానీ అతను పర్త్లో ఒక సెంచరీ చేశాడు. ఇది నేను చెప్పింది కాదు, కేఎస్ రావు అని చెప్పి కే శ్రీనివాసరావు ఒక సీనియర్ జర్నలిస్ట్ ట్విట్టర్లో ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే, విరాట్ కోహ్లీ అతని ఫిట్నెస్ ఒకటి, పర్త్లో సెంచరీ చేయడం ఒకటి, తర్వాత బుమ్రా లాంటి కొత్త కెప్టెన్కి విరాట్ కోహ్లీ లాంటి ఒక అగ్రెసివ్ ప్లేయర్ అతను ఫీల్డ్లో ఉంటే ఏంటంటే ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తాడు, అతను ఉండాలి, ఫీల్డ్లో ఉండాలి అని చెప్పి ఏదో 3-4 రీజన్స్ ఇచ్చాడు. ఈ 3 రీజన్స్ నాకు కరెక్ట్గా అనిపించినాయి. సో విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు మీకు ఈ ప్లేడ్ బెటర్. ఒక 100 ఉంది, ఒక 36 ఉంది మన మెల్బోర్న్లో. సో ఇద్దరిని తప్పించేస్తే అసలు ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. సో ఐ థింక్ విరాట్ కోహ్లీ ఉండడానికి రోహిత్ శర్మకి ఒక రూలు, విరాట్ కోహ్లీ రూల్ అని కాదు. ప్రస్తుతానికైతే ఇద్దరిలో మరీ పూర్ ఫామ్లో ఉన్న రోహిత్ని తప్పించారు. దీన్ని నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను. కానీ రిషబ్ పంత్ని కనుక తప్పించి జురేల్ని ఆడిస్తే మాత్రం దారుణం మరొకటి ఉండదని నేను భావిస్తున్నాను. మరి మీరు ఎవరుకుంటున్నారు ఈ చేంజెస్ గురించి? కామెంట్స్లో చెప్పండి.